ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందాడు. గొప్ప విప్లవ నాయకుడిని కోల్పోయామని ఇరాన్ ప్రకటించింది. దుష్ట ఉగ్రవాదుల చేతుల్లో ఖమేనీ వీరమరణం పొందారన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఖమేనీ చనిపోయారన్నారు. అమెరికా ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించింది. చరిత్రలోనే కనీవిని ఎరగని రీతిలో అమెరికా స్థావరాలపై దాడులు చేస్తామని హెచ్చరించింది. ఆపరేషన్ కిల్ ఖమేనీలో అమెరికా ఇజ్రాయెల్ విజయం సాధించాయి. తన కార్యాలయంలో ఉండగానే ఖమేనీ హతమయ్యారు. సుప్రీం లీడర్ ఆచూకీని అమెరికా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ కనుగొన్నాయి. పక్కా సమాచారంతోనే ఖమేనీని రెండు దేశాలు కలిసి హతమార్చాయి. ఖమేనీ మృతితో 40 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది ఇరాన్. ఇరాన్లో 7 రోజుల పాటు అధికారిక సెలవులు ప్రకటించారు. ఖమేనీ మృతితో ఇరాన్లో ఆయన వ్యతిరేకులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణించినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా ట్రూత్ లో వెల్లడించారు. ఇరానియన్లు దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇది గొప్ప అవకాశమన్నారు. ఇరాన్ పై భారీ బాంబు దాడులు కొనసాగుతాయని తెలిపారు. వారం లేదా అంతకంటే ఎక్కువ రోజులే దాడులు ఉంటాయని వెల్లడించారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయినట్టు ఇజ్రాయెల్ కూడా ప్రకటించింది. ఖమేనీ బంకర్ పై 30 శక్తివంతమైన బాంబులు వేశామని ఇజ్రాయెల్ పేర్కొంది.